భలే బాలే మాట గారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. వాక్య ధ్యానం కొరకై ఆది కాండము 37వ అధ్యాయం. ఆది కాండము 37వ అధ్యాయము. సరే, 39వ అధ్యాయాన్ని చదువుతాం. ముందు ఆది కాండం 39వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చదువుతాం. ఆది కాండం 39వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చదువుతాం. కలిసి చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడైండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడైండుననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించెను. మరొక మాట కూడా చదువుతాం. ఇప్పుడు 41వ అధ్యాయం ఆది కాండం. ఆది కాండం 41వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతాం. ఆది కాండం 41వ అధ్యాయం 43వ వచనం. తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనములు చేయడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీదను అతన్ని నియమించెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, వందన స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి కృతజ్ఞత స్తుతి కూడే కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాళ్ళు కన్నా అలా విక్టోరియా వారి కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన మీ కార్యములు, తన సాక్ష్యం ద్వారా తను ఎలా రక్షింపబడ్డాడో, ప్రభు ఎట్లు తను విమోచించాడో, తన కుటుంబం ఎలా కట్టబడతా వచ్చిందో విషయాలు సంఘానికి తాను సాక్ష్యం ఇవ్వటానికి మీరు కృపణిస్తూ వచ్చారు. దేవ తన యొక్క సాక్ష్యము అనేకులకు ప్రోత్సాహకరంగా ఉండినట్లు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ చదవని లేఖన భాగములు బిడ్డల కొరకై దేవ వారు దూర ప్రాంతం వెళుతూ ఉన్నారు చదువుకోటకరకై. వారే కాదు, ఇంకా యవనస్తులు చాలా మంది ఉన్నారు. వారి కొరకై కూడా ప్రభువా మీరు ఈ రాత్రి మాట్లాడుతురమ్మని ప్రార్థన చేస్తూ యేసయ్య ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోసేపు విషయమై నేను 2 మాటలు జ్ఞాపకం చదివించాను. ఒకటి, యోసేపు మనం చదివినటువంటి 39వ అధ్యాయంలో అతడు వర్ధిల్లుచు అనే ఒక మాట ఉంది. తర్వాత అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసిననే మరొక మాట ఉంది. మూడవదిగా 5వ వచనం యొక్క మధ్య భాగం, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనే అతనికి కలిగిన సమస్తము మీదను ఉండేను. మరొక మాట చదివించాను. 41వ అధ్యాయము 43వ వచనంలో అట్లు ఐగుప్తు దేశమంతటి మీదను అతనిని నియమించెను. కాబట్టి ఈ చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, యోసేపు ఎలాగో ప్రభు తనను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళాడో అనేది. కాబట్టి యోసేపు యొక్క జీవితం నుంచి ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి తల్లిదండ్రులుగా మనం కూడా ఏమనుకుంటాము అంటే, మన యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అనుకుంటాము, హెచ్చైన స్థానంలో ఉండాలి. మన బిడ్డలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. మంచిది, అలా కోరుకోవాలి కూడా. కాబట్టి యోసేపు కూడా అలాగునే
తాను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తను వెళుతూ వచ్చాడు. యోసేపు ఆ ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తాను వెళ్ళినప్పుడు తన వయసు ఎంత? అంటే ఐగుప్తు మీద తాను నియమింపబడినప్పుడు యోసేపు యొక్క వయసు ఎంత? అక్కడే ఉంది, చదవండి. ఇప్పుడు 41వ అధ్యాయము 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచున్నప్పుడు 30 సంవత్సరములు గలవాడై. 30 yearsలో యోసేపు ఒక దేశానికి ఏమైపోయాడమ్మా? రాజు, అంటే అధికారిగా అయిపోతూ వచ్చి దేశం మొత్తం ఆయన చేతిలో పెట్టబడింది. ఏ దేశము? ఐగుప్తు. ఐగుప్తు ఏమైనా ఆయన సొంత దేశమా? అక్కడ బానిసగా వెళ్ళాడు. ఐగుప్తునికి ఎట్లా వెళ్ళాడు? అమ్మబడ్డాడు. బానిసగా వెళ్ళినటువంటి ఒక దేశంలో 30 yearsలో తాను ఎంతగా ఫెరూష్గా, తాను ఎంతగా వర్ధిల్లుతూ వచ్చాడో అని అర్థమవుతుంది కదా. 30 yearsలో ఆయన దేశానికి అధ్యక్షుడయ్యాడు, అంటే దేశానికి అధికారి అవుతూ వచ్చాడు. కాబట్టి ఎందుకు యోసేపు అంతగా హెచ్చింపబడతా వచ్చాడు అని ఒక మాట చెప్పాలి అంటే, ప్రభు ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించాలనే కోరుకుంటాడు. ఎలాగ హెచ్చించాలని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా, మనము కానీ మన బిడ్డలు కానీ హెచ్చైన స్థానములో ఉండాలని కోరుతాడు. ఎలాగూ ఉండాలని కోరుకుంటాడంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకునేడు. నీ దేవుడైన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను, ఇప్పుడు యోసేపు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి సమస్త అంటే అంతగా హెచ్చింపబడతా వచ్చాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటూ వచ్చాడు. ఎవరిని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు నేను మీ విషయమే మాట్లాడాలనుకుంటున్నా. ఒక 30 సంవత్సరాల వయసులో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు తాను ఉన్నతమైన స్థితిలో హెచ్చింపబడతా వస్తే ఇటువంటి రోషం మీ జీవితంలో అవసరం. ఎటువంటి రోషం? యోసేపు వలె నేనెందుకు ఉన్నతమైన ఆ స్థితిలో ఉండకూడదని యవన కాలమందు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వేరొక ఆలోచన ఉండకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలి అంటే గురి కలిగి జీవించాలి. గురి కలిగి అంత హెచ్చైన స్థానంలో నేను ఎందుకు ఉండకూడదు? ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలకి. అలాగే దేవుడు యోసేపుని అంత స్థానంలో, హెచ్చైన స్థలంలో ఉంచడానికి యోసేపు యొక్క జీవితంలో నుంచి ఒక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా క్లుప్తంగా నేను ముగిచ్చేస్తాను. ఇప్పుడు 37వ అధ్యాయంలోనికి వస్తాం. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. కాబట్టి ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జోసెఫ్ ఏంటి అని అంటే, కాబట్టి యోసేపు తన చిన్న వయసులో 30 సంవత్సరముల వయసులో అంత ఉన్నతంగా ఎదగటానికి యోసేపులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి క్యారెక్టర్ ఏంటి అని అంటే, అతడు అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఎవరు చెడుతనమమ్మా? తన అన్నల యొక్క చెడుతనాన్ని మోసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళేవాడంట? తన తండ్రి వద్దకు మోసుకుని వెళ్ళి చెప్పేవాడంట. అబద్ధాలు చెప్పలే యోసేపు, లేనిపోని చెప్పాడమ్మా. ఏం చెప్పకుండా ఏమైతే చూశాడో ఉన్నది ఉన్నట్లుగా. కాబట్టి అనేకసార్లు ఏం చేస్తారంటే, మా పిల్లలు 2 ఉన్నారు, భలే దొంగలు అనమాట. ఏంటంటే వాడు ఏదైనా తప్పు చేసిందనుకో, ఆ తోడబుట్టినోడు, వాళ్ళిద్దరు ట్విన్స్ కదా, ఈడు కవర్ చేస్తాడు. ఈడేమైనా చేసిందనుకో వాడు బాగా కవర్ చేసేస్తాడు దాన్ని కదా. మాకేం తెలుస్తుంది, నిజమే కావాలనుకుంటాం. ఒకవేళ తప్పు చేస్తే ఏం చెప్పాలి వాళ్ళు? లేదు డాడీ తప్పు చేశాడని చెప్పాలి కదా. ఎంత కోఆర్డినేషనో వారికి. కాబట్టి మనం అట్లా ఉండకూడదు. తోడబుట్టినటువంటి వారు చెడుతనం చేస్తూ వచ్చినప్పుడు ఆ సమాచారం ఎక్కడికి మోసుకొని వచ్చారంట? తన తండ్రి యొద్ద అయినటువంటి యాకోబు యొద్దకు యోసేపు మోసుకొని వచ్చాడు. అంటే యోసేపు ఎప్పుడు కూడా చెడుతనం విషయమై ఎక్కడ కూడా ఏం కాలేదు,
రాజీ పడలేదు. కాబట్టి ఈ కెనాట్ అగ్రీ విత్. కాబట్టి ఏ విధమైనటువంటి చెడుతనము విషయమై తాను ఏం చేయలేదు అని అంటే తాను రాజీ పడలే. అప్పటికేమన్నా యోసేపుది ఏమన్నా పెద్ద వయసా అనంటే ఈ చెడుతనాన్ని యోసేపు మోసుకొని వచ్చేటప్పుడు యోసేపు యొక్క వయసు ఎంత చదువుదామా? 2వ వచనాన్ని మళ్ళీ చదవండి. ఇప్పుడు అప్పుడు యోసేపు యొక్క వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఎవరిని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోనండి, 17 సంవత్సరాలంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ముగించుకొని బీటెక్కి వెళ్తున్నారు ఇప్పుడు కదమ్మా. ఎక్కడ ఏ టెక్కి వెళ్తున్నారు? ఇప్పుడు మనషే కూడా దేన్ని ముగించుకొని వెళ్తున్నాడమ్మా? ఇంటర్మీడియట్ ముగించుకొని బీటెక్కి వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వయసు ఎంత? 17 సంవత్సరాలు. జాగ్రత్త, నీ గురించే మాట, ఆయన గురించే కాదు, చేరొచ్చినట్టు యవనస్తులకు కూడా. కాబట్టి ఇప్పుడు 17 సంవత్సరాల వయసులో సహజంగా మనం ఏం చేస్తామమ్మా? ఇప్పుడు ఉన్నటువంటి 17 సంవత్సరాల వయసులో నిన్న నాన్నగారు హాస్పిటల్లో ఉంటే ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ఓ పక్క సెలైన్ ఎక్కుతా ఉంది. మా అన్నయ్య కొడుకు ఒకడు ఉన్నాడు, బాబాయ్ అది ఆయన నిన్న ఒక ఆయన చూపిస్తారా అని తీసుకెళ్ళాడు ఒక రూమ్లో. నాన్నగారు ఆ చివరి రూమ్లో ఉంటాడు, ఫస్ట్ రూమ్లోనే ఉన్నాడు. ఆయనకు ఒకవైపు సెలైన్ ఎక్కుతుంది, సర్జరీ జరిగింది, ఇవన్నీ ఉన్నాయి, సెలైన్ ఎక్కుతుంది. ఈ సెలైన్ చేస్తూ దీన్ని పట్టుకుని ఇట్లా రీల్స్ చూస్తూ ఉన్నాడు. ఒక పక్క సెలైన్ ఎక్కుతా ఉంది. చూడండి, అంటే ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి దాన్ని చూస్తూ ఉంటే 17 years old జోసెఫ్ మాత్రము చెడుతనం విషయమే ఏం కాలేదమ్మా, రాజీ పడటంలే. కాబట్టి ఈ చెడు సమాచారం అంతా కూడా రిపోర్ట్ అంతా కూడా తండ్రి వద్దకు తీసుకుని వచ్చాడు. కాబట్టి హేట్రేట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ అది యోసేపు యొక్క మొదటి లక్షణం. కాబట్టి బ్యాడ్ థింగ్స్ అనే చెడును యోసేపు ఏం చేసిన వాడు? అసహించుకున్నటువంటి వాడు. ఎవరిని బిడ్డలారా, మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు మీరు బీటెక్ చాలా దూర ప్రాంతాల్లో చదువుతూ ఉన్నారు కదమ్మా. కాబట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు అని అంటే మిమ్మల్ని చాలా దూరంలో చేర్చింది. అన్న ఇప్పుడు సాక్ష్యం చెబుతా వచ్చాడు. కాబట్టి నేను అక్కడ చేరుతాను అనేది కొన్నిసార్లు అయితే కొంతమంది పాపం తల్లిదండ్రులు ఆలోచన చేసి మంచి యూనివర్సిటీలో చేరిస్తే ఏదైనా భవిష్యత్తు బాగుంటుందని ఆశ తల్లిదండ్రులకి కదా. కాబట్టి ఇప్పుడు ఆ చెడుతనం అలాగూ మీరు వెళుతూ వచ్చినప్పుడు యోసేపు వల్లే అనతి కాలంలోనే, చిన్న వయసులోనే, తక్కువ కాలంలోనే మీరు ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఉండాలి అని అంటే, కాబట్టి మీ దగ్గర తల్లిదండ్రులు ఉండరు, మీకు చెప్పువారు ఎవరు ఉండరు, మీకు ఇప్పుడు ఏముంటుంది? స్వేచ్ఛ ఉంటుంది. అయితే మీరు గమనించవలసిన సంగతి ఏంటి అని అంటే, చెడుతనమును ఎట్టి పరిస్థితులలో మీరు మీ దరి చేరకుండా ఉంచాలా. యోబు గ్రంథంలో యోబుని గురించి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనమా. ఊజు దేశమునందు అతడు యథార్థవర్తనుడును దేవుని యందు భయభక్తులు కలిగి. కాబట్టి ఇప్పుడు యోబు విషయమే ఒక చిన్న మాట అక్కడ ఉంది ముగింపులో. చెడుతనమును విసర్జించినటువంటి వాడు. కాబట్టి విసర్జించిన ఏ పదార్థాన్ని మళ్ళీ తీసుకుంటామమ్మా? ఎవడు తీసుకోడు, ఒకటి తీసుకుంటుంది. దైవగ్రంథంలో ఉంది దాని గురించి, విసర్జించినది తీసుకునేది అంటే అది విసర్జించదు కానీ కక్కిద్దంట. ఏంటిది అది? కుక్క తన వాంతికి తిరిగినట్లు. కాబట్టి ఇప్పుడు యోసేపుని విషయమై మాట, యోబుని గురించి ఏ మాట అయితే రాయబడిందో అది యోసేపు విషయంలో వర్తిస్తుంది. ఏంటినంటే యోసేపు చెడుతనమును ఏం చేసిన వాడు? విసర్జించినటువంటి వాడు. చెడుతనమును విసర్జించినటువంటి వాడు. చెడుతనం. కాబట్టి దైవ గ్రంథంలో ఈ చెడుతనమును గురించి ఒక లిస్ట్ ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. దురాలోచన, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము,
మత్సరము వచ్చును. ఈ చెడ్డవన్నీ చాలక్క. ఆ పైన చెప్పిన లిస్ట్ అంతా ఏంటంట? చెడ్డవన్నీ. అంటే ఇప్పుడు యవనుడుగా కాబట్టి అసహించుకోవలసినటువంటిది ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు, చెడు అయినటువంటి లిస్ట్ ఇచ్చాడు. కాబట్టి యవన కాలమందు వీటిని నీ జీవితంలో ఏం చేయగలుగుతూ రావాలా? అసహించుకోవాలంట. అంటే ఇంకో మాట యోబు విషయంలో చదివినాం, వాటిని విసర్జించాలంట. కాబట్టి ఎందుకు మనము ఇటువంటి విసర్జించాలి అంటే, ఇప్పుడు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ కీర్తనలో కీర్తనకారుడు 5వ కీర్తన 4వ వచనంలో రాయబడింది. 5వ కీర్తన 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు. కాబట్టి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి హెచ్చింపులోనికి తేవాలి అంటే దేవుని యొద్ద చోటు లేనటువంటిది ఒకటి ఉందంట. ఏంటది? చెడుతనమునకు దేవుని యొద్ద ఏం లేదు, చోటు లేదు. ఇప్పుడు దేవుని యొద్ద చెడుతనమునకు చోటు లేనప్పుడు, ఆ చెడుతనము నీ యొద్ద ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చైన స్థానంలో ఉంచాడు. ఎవరిని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోనండి. కాబట్టి ఇక్కడ చేరి వచ్చిన ఎవరిని బిడ్డలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకునండి. హెచ్చైన స్థానంలో ఉండాలని ఆశ కలిగినటువంటి యవన బిడ్డలు. కాబట్టి మీ జీవితంలో ఈ చెడుతనము ప్రభువుకు అసహ్యమైంది. ఈ చెడుతనము దేవుని యొక్క అసలు చోటే లేదన్నప్పుడు, ఆ చెడుతనమునకు నువ్వు ఆకర్షితు అయినప్పుడు, ఆ చెడుతనమును మార్కు సువార్త చెప్పినవన్నీ కూడా నువ్వు ఆ చెడుతనమంతా నువ్వు కలిగి ఉన్నప్పుడు, దానిని నువ్వు విసర్జించినప్పుడు, దానిని నువ్వు అసహించుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను హెచ్చించలేడు కదా, ఎంత మాత్రమును కూడా హెచ్చించలేడు. కాబట్టి ఎవరి బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోనండి ఈ మాటని. ఇప్పుడు యెషయా గ్రంథం 47వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, యెషయా గ్రంథం 47వ అధ్యాయం, ఒకవేళ దీనిని అసహించుకొనకుండా ఈ చెడుతనమును 47వ అధ్యాయము 10వ వచనం యెషయా గ్రంథము, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడునను చూడనని అనుకుంటివి. చివరి మాట చదవండి అక్క. జాగ్రత్త, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడు నన్ను చూడలేదు అని అనుకుంటే, నీ విద్య నీ జ్ఞానము నిన్నేం చేసేస్తుంది? చెరిపివేస్తుంది. అందుకే ఈనాడు యవన బిడ్డలు మరీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మేము ఎప్పుడు కూడా మా బిడ్డల విషయమే ఇదే ఆందోళన. నేను ఎక్కువగా మాట్లాడిన నాకు అంత సమయం ఉండదు. వాళ్ళ అమ్మగారే మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో ప్రతి నిమిషం. నేనంట కొన్నిసార్లు ఎందుకు వాళ్ళని అట్లా ఇసుకిస్తావని. పాపం బిడ్డలు వాళ్ళైతే అంటే నేను నా పిల్లల గురించి చెప్పుకుంటే అతిశయంగా ఉంటుంది. ఎప్పుడు కూడా విసుగు చెందరు. ఆమె చెప్పే మాటలన్నిటికీ సమాధానం చెబుతూనే ఉంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చెప్పలేము శత్రువు ఎప్పుడు ఏ సమయంలో మన బిడ్డల మీద దాడి చేస్తుందో తెలియదు. కాబట్టి వారు చెడుతనమును ఏం చేయగలుగుతూ రావాలా? కాబట్టి విసర్జిస్తూ రావాలి అనేది. కాబట్టి చెడుతనమును ప్రభు దగ్గర చెడుతనమునకు స్థానం లేనప్పుడు, మనం ఆ చెడును పట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ఎంత మాత్రమును కూడా మనల్ని హెచ్చించలేడు. మనము అతి ఉన్నతమైనటువంటి స్థానములోనికి మనము ఎంత మాత్రమును కూడా ఎదగలేము అని. 92వ కీర్తనలోనికి వచ్చినప్పుడు 92వ కీర్తన 14వ వచనం, 92వ కీర్తన 14వ వచనం, ఆయన యందు ఏ చెడుతనము లేదని. కాబట్టి దేవుని యందు ఏ చెడుతనము లేదని. కాబట్టి మనము కూడా చెడుతనమును విసర్జించుట అనేది మనం అలవర్చుకుందాము కాక అని. ఎప్పుడైతే అలాగూ మనము చెడుతనమును మనము విసర్జిస్తూ వస్తామో, అప్పుడు ఒక మాట ఏం జరుగుతుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 33వ అధ్యాయం యెషయా గ్రంథము 33వ అధ్యాయము చివరి 15వ వచనం యొక్క చివరి మాట, చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున, అది ఉన్నత స్థలం అని అంటే హత్యంపును జ్ఞాపకం చేస్తుంది. చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకున్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు అని అంటే ఉన్నతమైన స్థలంలో ఉంటాడు. కనుక మన బిడ్డలు, ఎవరి బిడ్డలారా, మీరు ఉన్నతమైనటువంటి స్థలములో ఉండాలి అని అంటే చెడుతనమును ఏం చేయాలంట?
చూడకుండా కన్నులు మూసుకోవాలా. నీ ఫ్రెండ్ వస్తాడు నీ దగ్గరికి, ఫస్ట్ ఇయర్ లేరా, మన గురించి ఏమి ఉంది, ఆరాముగా చదువుకోవచ్చు, బీటెక్ ఏం లేదు ఆయన అంటాడు. అని ఏం చేస్తాడు, నీకు సెల్ ఫోన్ కొనిచ్చారా మీ మమ్మీ డాడీ? మంచి ఫోన్ కొనిచ్చాడు. తీతి నా ఫోన్ ఇదిగో, నాదేం పెద్ద ఫోన్ కాదు కానీ ఇంకా మొదలు పెడతాడు ఆడ సెల్ ఫోన్లో ఏమేమో ఉన్నాయి చెత్త అంతా చూడమని. నేనైతే ఇదిగో ఎన్ని చూస్తాను, నువ్వేం చూస్తావు? ఈయన చూసి ఆయన చూసి చివరికి తల్లిదండ్రులు మోసం చేసి మనం ఏం కాము, ఉన్నత స్థలంలో మనము. కాబట్టి మనం ఉన్నతమైనటువంటి స్థలం, చెడుతనం చూడకుండా మన కన్నులను మనం ఏం చేస్తూ రావాలంట, మూసుకుంటాడు. యోబు అంటాడు 36వ అధ్యాయంలో, యోబు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనంలో, యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండా. చాలా కాదు, జాగ్రత్త పడుము, చెడుతనమును చేయకుండుము. చెడును చూడకుండుము అన్నాడు, చెడును చేయకుండుము అన్నాడు. ఇది యోసేపు తన జీవితంలో లెర్న్ చేసుకుంటూ వచ్చాడు. తన జీవితం తను అభ్యాసం చేసుకుంటూ వచ్చాడు. చెడును చూడటానికి ఇష్టపడలేదు, చెడును చేయటానికి ఇష్టపడలేదు. ఒకవేళ చెడుతనం తన అన్నలు చేస్తూ ఉంటే ఆ సమాచారం మోసుకొని తన తండ్రి వద్దకు తీసుకుని వచ్చాడు. కాబట్టి నేను ముగింపులో మాట జ్ఞాపకం చేస్తాను. పౌలపోస్తుడు తీతుకు రాస్తూ, తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు. యవన బిడ్డలారా, జాగ్రత్తగా మీరుండేటువంటి స్థలంలో, కళాశాలలో చెడుతనమును గూర్చి పరపక్షమందున్నవాడు మనను గూర్చి చెడు మాట ఏది అలాగూ మనం ద్వేషించాలా, అలాగూ మనం చేయకుండా ఉండాలా, అలాగూ మనల్ని మనము ఆ చెడుతనమును విసర్జిస్తూ రావాలా. పరపక్షమందు ఉన్నవాడు అంటే మనకెవరు, మనకు విరోధమైనటువంటి వాడు కూడా మనకు తెలియకుండా మన గురించి ఏం చెప్పాలా, అవును వాడు చెడుతనం ఏం చేస్తాడు, అసహించుకుంటాడు, చెడుతనమని వాడి దగ్గర చోటు లేదు, వాడు అసలు వాటి గురించి వినడు, అవి చెప్పినా కూడా వానికి పట్టవు, దానికి చెవులు యొగ్గడు. ఇలాగూ నీ జీవితంలో నువ్వు ఇన్స్ట్రక్ట్ చేసుకోగలగు, అలాగూ నువ్వు భద్రపరుచుకోగలుగుతూ వస్తే దేవుడు నిన్నేం చేస్తాడమ్మా. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 21వ వచనంలో, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 21వ వచనం, 28, 28. ఒక్కడేను నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు, వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ మనీ. నిన్ను గూర్చినటువంటి చెడుతనము ఏది కూడా మాకు, ఎవరిని బిడ్డారా జ్ఞాపకం ఉంచుకోనండి. మిమ్మల్ని గూర్చిన చెడుతనము మిమ్మల్ని కైనటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వినకూడదు. 9 మాసాలు మిమ్మల్ని కని మీ కొరకై వారు సాక్రిఫైస్ చేసి వారి జీవితాలు తిన్నరో తినకుండా ఉంటారు. కాబట్టి నా బిడ్డలు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారని అని వాళ్ళు ఆశపడతా ఉంటే, మనమేమో చెడుతనమును గురించి చేసుకుంటూ పోతా ఉంటే ఎవరిని మోసం చేస్తున్నావు? నువ్వు కూర్చున్న చెట్టు నువ్వు నడుక్కుంటున్నావు, నీ కన్ను నువ్వు పొడుచుకుంటున్నావు. నీ గురించినటువంటి సమాచారం నీ తల్లిదండ్రులు ఏమి వినాలి అంటే, కాబట్టి ఏమన్నాడు అక్కడ, మరి ఎవరును అక్కడేమో చదివినామాక నిన్ను గూర్చిన చెడు సంగతి ఏది మాకు. ఎంత శ్రేష్టమైనటువంటి టెస్ట్ మనీ ఇది. యోసేపు యొక్క జీవితంలో ఉన్నట్లుగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఈనాడు మన బిడ్డలు 30 సంవత్సరాల్లో ఐగుప్తు లాంటి దేశానికి ఒక పెద్ద అధికారిగా యోసేపు హెచ్చింపబడటానికి గల కారణం, భూజనముల కంటే హెచ్చుగా యోసేపు హెచ్చింపబడటానికి గల కారణం ఏంటి అని అంటే, చెడుతనము తన యొద్ద స్థానమే లేదు. కాబట్టి మీ గురించి, మన బిడ్డల గురించి నేను యవనస్తులకు జ్ఞాపకం చేస్తున్నా, మీ గురించినటువంటి సాక్ష్యం మీ తల్లిదండ్రులు ఒకవేళ వినాలనుకుంటే ఇలాగూ వినాలి. ఏమని? చెడుతనమును గురించినటువంటి సమాచారం ఎవరు కూడా మాకు చెప్పలే. కనుక మన జీవితాలు అట్లు ఉండునట్లు యవన బిడ్డలారా, మనం అలాగూ మీరు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా యవన కాలంలోనే మిమ్మల్ని భోజనముల కంటే హెచ్చుగా ఉంచుతాడు. అది మొదటి సంగతి యోసేపులో. రెండవదిగా 37వ అధ్యాయం ఆదికాండము
ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతా. తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. 4వ వచనం కూడా చదువుతాం అక్క. చాలక్క, ఇంకా అక్కడ ఆగుతాం. కాబట్టి యోసేపులో ఉన్నటువంటి రెండవ శ్రేష్టమైనటువంటి లక్షణం నేను అనుకుంటా, ఒకవేళ ఈ కారణాన్ని బట్టేమో యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించి ఉండొచ్చు. అంటే నేను రెండో తలంపు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, యాకోబు యోసేపుని ఎంత ప్రేమించాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎంత ప్రేమించాడంటే యోసేపునకు ఒక విచిత్రమైనటువంటి అంగిని కుట్టించాడంట. విచిత్రమైన అంటే చాలా విచిత్రమైనటువంటి అంగి. ఈ సందర్భంలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. మా అందరికంటే చివరిన మాకు చెల్లి ఉంది. ఆమె చిన్నప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాడంటే, రకరకాలైనటువంటి ఈ జాకెట్ క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక 4-5 మల్టీ కలర్స్, ఆ మల్టీ కలర్స్ తీసుకొని ఆయన స్వయంగా టైలర్ దగ్గర కూర్చొని స్టిచ్చింగ్ చేయించేవాడు. అంటే చేతులకు బొట్లు ఒక రకంగా, మెడ ఒక రకంగా, ఇలాగ అన్ని కలర్స్ వేసి, నాకు అది గుర్తొస్తుంది ఇప్పుడు దీని గురించి స్టడీ చేస్తూ ఉన్నప్పుడు. ఆ పాపకి అది ఇచ్చేవాడు. ఎందుకనంటే ఆ పాప అంటే ఆయనకు అంత ఇష్టం, ఇప్పటికి కూడా, స్టిల్ నవ్వు కూడా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, తండ్రి యొక్క ప్రేమ కుమారుడైనటువంటి యోసేపు ఎడల ఎంత ఉందో చూడండి. కాబట్టి అయితే నేను ఇంకో మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా. తనను ఎంతగా తన తండ్రి ప్రేమించాడో ఆ ప్రేమను యోసేపు ఎప్పుడు కూడా దానిని నిరర్థకం చేయలే. దానిని ఎప్పుడు కూడా ఆ తండ్రి యొక్క ప్రేమ తన జీవితకాలం అంతా గుర్తుంది. అంటే అన్నలు తనను గోతులో వేశారు, తర్వాత ఆయన పోతిఫేరు ఇంటికి వెళ్ళాడు, అక్కడేమో చాలా శ్రమలు పొందుతూ ఉన్నాడు, 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇవన్నీ ఉన్నా కూడా, ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి తనను ఎలాగూ ప్రేమించాడో ఆ ప్రేమను యోసేపు ఏం కాలే, ఈ డజంట్ ఫర్గాట్ ఇట్. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆ ప్రేమను ఏం చేయలేదు, మర్చిపోలే. జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి నేను రెండో తలంపు, ఎవరిని బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఏది అడిగితే అది కొనిస్తారు. కొనిట్లేదా? నాకు ఫలాని కంపెనీ ఫోన్ కావాలంటే అదే కొనిస్తారు. నాకు ఫలాని ల్యాప్టాప్ కావాలంటే, ఆ కంపెనీ కావాలంటే అదే కొనిస్తారు. దాని రెజల్యూషన్ ఎంత కావాలంటే అదే కొనిస్తారు. నాకు ఫలాని డ్రెస్ కావాలనంటే అదే కొనిస్తారు. అంటే వారి దగ్గర కొన్ని పర్యాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. అంటే వారు మీ మీద చూపేటువంటి ప్రేమకు గుర్తది. వారు ఎంతగా సాక్రిఫైస్ చేసుకుంటారంటే తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ బిడ్డలు ఏది అడిగితే అది, రేపటికి మేము తిన్నామా అనేది కూడా ఆలోచించరు. అయితే నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఇంతగా మీ తల్లిదండ్రులను మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీరు దూర ప్రాంతంలో ఉంటారు, మీ మీద ప్రెజర్ ఉండదు, మీకు స్వాతంత్రత ఉంటుంది. అయితే ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోనండి, ఏ పేదరికంలోనో ఏ పరిస్థితులలోనో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించినటువంటి ఆ ప్రేమను ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ మర్చిపోనప్పుడే ఉన్నతమైన స్థానంలో ఉంటావు. కాబట్టి ఇప్పుడు 45వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆదికాండము 45వ అధ్యాయము 23-24 వచనాలు. ఐగుప్తులో ఉన్నటువంటి మంచి వస్తువులను, మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండారములను, మోయుచున్న 10 ఆడగాడిదలను పంపెను. సాగనంపి వాళ్ళు బయలుదేరుచుండగా నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, తండ్రి ప్రేమ ఇప్పుడు ఎవరికి జ్ఞాపకం వచ్చింది? యోసేపునకు జ్ఞాపకం వచ్చింది. తను ఏం చేయగలడో చెబుతున్నాడు. ఇప్పుడు తన యొక్క తండ్రి తను చూపినటువంటి ప్రేమను తాను రుజువుపరుచుకునేటువంటి సమయం వచ్చినప్పుడు తన తండ్రికి ఏమేమి ఇచ్చి పంపిస్తున్నాడో చూడండి కదా. ఎంత శ్రేష్టంగా ఏమేమి ఇచ్చాడంట.
అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్నటువంటి మంచి వస్తువులను, మీరేం మీ తల్లిదండ్రులకు మంచి వస్తువులు ఇవ్వాల్సిన అవసరం లే, వాళ్ళేమో ఆశించరు. ఆ ప్రేమకు బదులుగా మీరుగి నా యోసేపునకు వాళ్ళే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండగలిగితే చాలు, అది తల్లిదండ్రులు కోరుకుండేది. కాబట్టి వారు తల్లిదండ్రుల మీద మీ మీద ఉంచినటువంటి కాబట్టి ఆ నమ్మకం, ఆ ప్రేమ బదులుగా మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఉండాలి అని అంటే యోసేపు మర్చిపోలేదు కనుక ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమను రుజుపరుచుకునే సమయం వచ్చినప్పుడు నా తండ్రి ప్రేమ ఎంత గొప్పది, విచిత్రమైనటువంటి అంగి నాకు కుట్టించాడు, ఎంత ప్రేమించాడు నన్ను అని చెప్పి తాను ఎప్పుడు కూడా తన యొక్క మార్గంలో తాను డివేట్ కాలేదు. కాకపోగా ఐగుప్తు దేశంలో నుంచి కృతజ్ఞతగా ఆయన చాలా వస్తువులు తండ్రికి పంపించాడు. ఒకవేళ మీరు మిమ్మల్ని తల్లిదండ్రులు ప్రేమించినటువంటి విధానం మీ హృదయంలో గిన జ్ఞాపకం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. ఒక మాట చెప్పాలంటే అమ్మా, ఎందుకు ఇంతగా మమ్మల్ని ప్రేమించారే తల్లిదండ్రులు, మేము ఏదైనా వాళ్ళకి ఇద్దామనుకుంటాం కదా, ఏమైనా ఇద్దామనుకుంటే వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తారు? ఏం ఆశించరు. నా బిడ్డలు యెషయా గ్రంథంలో యెషయా తన బిడ్డల విషయం ఒక మాట అన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్య వాళ్ళు ఎట్లున్నారంట, ఏదైనా ప్రయోజకులైతే చాలు, కాబట్టి ఏదైనా వాళ్ళు ఇవ్వగలిగితే చాలు. కాబట్టి అలాగూ నేను ఈ మధ్యకాలం ఈ దినమే అనుకుంటా, నేను ఒకరికి వివాహం చేశాను. జర్మనీలో ఉన్నాడు ఆ అబ్బాయి. జర్మనీలో ఉండి రీసెంట్గా ఆ సిస్టర్ వాళ్ళిద్దరికి హౌస్ ఆఫీస్లో ఉన్నప్పుడు నేను వివాహం చేస్తూ వచ్చా. వాళ్ళు రీసెంట్గా 9 months వచ్చినప్పుడు ఇండియాకి వచ్చారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. ఉదయకాల సమయం నాతో మాట్లాడుతూ, అన్న ఇండియాలో ఉన్నాను అని చెప్పి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, అన్నా నేను ఇండియాలో ఉన్నాను, ఇంతకాలం నేను అంత దాచిపెట్టాను, ఈ దాచిపెట్టినటువంటి ఈ డబ్బులతో నేను నాన్న ఇంకా 4 monthsలోనూ 6 monthsలో అన్నాడు రిటైర్డ్ అయిపోతాడు, రిటైర్డ్ అయిన తర్వాత నాన్నకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, ఏమి ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి ఒక 60 lakhs పెట్టి ఒక ఇల్లు కొని అది గిఫ్ట్ ఇవ్వబోతున్నాడంట. చూసారా తన ప్రేమను ఎలాగూ తండ్రి అంటే తన చదువుతున్న దినాల్లో తన విషయమై తన తండ్రి ఎంత ప్రయాసపడి ఉంటాడో తను గుర్తుంచుకున్నాడు. ఏమైనా పెట్టారో మీకు తెలియకపోవచ్చు. మీ విషయమే తల్లిదండ్రులు ఎంతగా ప్రయాసపడతారో ఆలోచన చేయండి. ఊరికనే దూరంగా ఉన్నాం కదా అని స్నేహితులతో అటు ఇటు తిరిగి వ్యర్థం చేసుకోవద్దు. ఆ తర్వాత ప్రయోజకులై ఒక చిన్న పెన్ను ఇచ్చినా కూడా మీ సొంత డబ్బులతో, దేనితో? సొంత డబ్బులతో వారెంత సంతోషిస్తారో, కన్నీళ్ళు గారుస్తారు తల్లిదండ్రులు. ఆ విషయం మీరెందుకు గ్రహించరు? కాబట్టి తండ్రి ఇప్పుడు ఈ యొక్క తండ్రి యొక్క ఆ ప్రేమను పొందినటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు కాబట్టి ఇక్కడ ఒక మాటని ఆ ప్రేమ విషయంలో ఇప్పుడు ఏమైపోతా వచ్చాడో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు. అనగా స్త్రీ లేదనుకొని సున్నతి పొందనటువంటి ఫిలిస్తీన్లలో నుండి, చూసారా ఎవరైనా. కాబట్టి అంతగా తల్లిదండ్రులు ఈ శాంసన్ విషయమై కాబట్టి ప్రయాసపడి ఉంటారు కదా. ఒక మాట అక్కడ ఈయన యొక్క జన్మం గురించి మాట్లాడితే వాళ్ళు ఎలాగున్నారు అని అంటే 2-3 వచనాలు. ఒకడు ఉండేను, అతను భార్య గొడ్రాలై కాన్పు లేకున్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమైనది. ఇదిగో నువ్వు గొడ్రాలు, అయితే నువ్వు గర్భవతి కుమారుణ్ణి అంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషించుంటాడు మనోహ కదా. ఇప్పుడు గొడ్రాలైనటువంటి తనకు ఒక కుమారుడు ఇస్తానన్నప్పుడు చాలా సంతోషపడి ఉంటారు. తాను ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఇంకా ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఇప్పుడు దేవుణ్ణి అడిగారు వెళ్ళేమని. ఏమని అడిగారు? 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు
మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానికి మాకు నేర్పినట్లు చూసారా, ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ దైవజనుని మరలా పంపించు ప్రభు మా దగ్గరికి. ఎందుకనంటే మా బిడ్డను మేము ఎట్లెట్లా పెంచాలో ఏం చేయాలో అవన్నీ ఆయన మాకు చెబుతాడు. ఆ ప్రకారం మేము ఇలాగూ పెంచబడి తల్లిదండ్రుల ప్రేమను రుచించినటువంటి ఈ యొక్క శాంసను ఆ ప్రేమను మరచి ఆ ప్రేమను ఎవరికి పంచుతున్నాడు ఇప్పుడు? ఫిలిస్తీన్లలో ఒకదానికి పంచుతా ఉన్నాడు. ఎవరిని బిడ్డలారా, తల్లిదండ్రుల ప్రేమ నీకు గుర్తొచ్చినప్పుడు నీ ప్రేమను తీసుకుని మరొకరు పంచొద్దు. ఏమ్మా, ఇదేమన్నా అంగడిలో సరుకు తల కొద్ది పెట్టడానికి? ఏమా, ఈ ప్రేమలు దోమలేసి వారికి గోడలెక్కి దూక, ప్యాన్లు కూరేసుకోవా? ఏమా, సముద్రంలో దూక. ఆయన లేకపోతే నేను చచ్చిపోతా. ఏమిటి చచ్చిపోతా? నిన్ను ప్రేమించిండు ఆయన. ఏమన్నా నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు పంపిస్తే ఇప్పుడు తల్లిదండ్రులు చూపినటువంటి ప్రేమను మర్చిపోయి కాబట్టి అక్కడ మరొక ప్రేమ పుట్టకొచ్చింది. ఇప్పుడు అంటాడు ఈయన, నా కన్నులకు ఆమె ఎట్లుంది? ప్రియ యవన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించేటువంటి ఆ ప్రేమను మీరు ఎప్పుడూ కూడా మరవద్దు. నిర్గమ కాండము 21వ అధ్యాయము దైవ గ్రంథము ఇలాగూ సెలవిస్తూ ఉంది. నిర్గమ కాండము 21వ అధ్యాయము 15వ వచనం. నిర్గమ కాండం 21వ అధ్యాయం. తల్లినైనను తండ్రినైనను శపించువాడు. కాబట్టి తండ్రినైనను తల్లినైనను శపించువాడు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? తండ్రినైనను తల్లినైనను. ఈ 15వ వచనంలో తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు, తండ్రినైనను తల్లినైనను శపించువాడు. లేవియా కాండము 20వ అధ్యాయం 9వ వచనం. లేవియా కాండము 20వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి తల్లినైనను తండ్రినైనను దూషించువాడు. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 16వ వచనం. నిర్లక్ష్యము చేయవాడు. చూసారా, ఇలా ఉండొద్దు అని చెబుతున్నాను నేను. తల్లిదండ్రిని ఏం చేయొద్దు? వాళ్ళని కొట్టేటువంటి స్థితికి రావద్దు, వాళ్ళని శపించేవాడిగా ఉండొద్దు, వాళ్ళని దూషించేవారిగా ఉండొద్దు, వారిని నిర్లక్ష్యం చేసేటువంటి వారు నీ కొరకు ఎంతగా నిన్ను ప్రేమించారో. యోసేపు తన జీవితంలో తన తండ్రి తన ఇలా చూపినటువంటి ప్రేమను ఎప్పుడు కూడా మరచిపోలే. ఆ కారణం చేతనేమో యోసేపు 30 సంవత్సరాల వయసులోనే దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకువచ్చాడు. ఈనాడు యవనస్తులు జాగ్రత్త, మీ బిడ్డలు మీ తల్లిదండ్రుల విషయమై వారు మీకు ఏ ప్రేమను చూపుతున్నారో ఆ ప్రేమను మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ఆ ప్రేమను మీ హృదయంలో ఉంచుకొని జాగ్రత్తగా మీ స్టడీస్ని కొనసాగించాలి. అందుకే నేను ఒక మాట తలంపు ముగింపులో 91వ కీర్తన 14వ వచనంలో 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ప్రభువు స్తోత్రం. చదవక సరే, నేను ఇలా జ్ఞాపకం చేస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ఏం చేస్తాను? గణపరుచుతా. కాబట్టి ప్రేమించేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా హానర్ చేస్తాడు, అంటే ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. అలాగూ మనము ప్రభువును మన తల్లిదండ్రులను ప్రేమించుదుము కాక అని. ఇప్పుడు నేను 3వ తలంపునే జ్ఞాపకం చేస్తాను. సమయం అవుతుంది చాలా, ఇప్పుడు అర్ధగంట అయిపోయింది. 3వ తలంపు 37వ అధ్యాయంలోనికి వస్తాం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం. 37వ అధ్యాయం 5వ వచనం. అతని మీద మరి పగబట్టి. ఇప్పుడు యోసేపు యొక్క జీవితంలో ఒక ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఊరికనే వెళ్ళలే. ఇప్పుడు యోసేపు యొక్క జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆరంభమైతే వచ్చినాయి. 37:5లో యోసేపు మీద తన అన్నలు ఏం చేయబడుతూ వచ్చారంట. ఇప్పుడు 39వ అధ్యాయంలోనికి వస్తాం. 39వ అధ్యాయము 19-20 వచనాలు. ఇట్లు నీ దాసుడు
నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అక్కడ చెరసాలలో కాబట్టి ఇప్పుడు యోసేపు యొక్క జీవితంలో ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. ఒకటి, తన అన్నలు తను ద్వేషిస్తూ వచ్చారు. ఇప్పుడు మరొక ప్రతికూల పరిస్థితులు అంటే ఎవరైతే హెచ్చించారో వారు తీసుకుని వెళ్ళిపోయి యోసేపుని ఎక్కడ ఉంచారు? తాను చెరసాలలో వేయబడుతూ వచ్చాడు. ఇప్పుడు 40వ అధ్యాయము 9వ వచనం నుంచి 3 తీగలు ఉండెను. ఇప్పుడు 13వ వచనం. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న వాటిని మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతనికి చేతికి అప్పగించేదు అన్న తర్వాత ఇప్పుడు 14వ అధ్యాయము ఇప్పుడు 14వ వచనంలో ఇప్పుడు యోసేపు ఆ వ్యక్తితో పానదాయకుల అధిపతి ఏమన్నాడు? ఫరోకు నన్ను గూర్చి మాట్లాడమన్నాడు. నన్ను బయటికి రప్పించమని పానదాయకుల అధిపతికి చెప్పాడు. ఇప్పుడు 21 వచనం చదువుతాం. అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. ఇప్పుడు 23వ వచనం చదువక్క. యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని చూడండి ఎన్ని ప్రతికూల పరిస్థితులు యోసేపు జీవితంలో వస్తున్నాయో. ఓడేమో అన్నలు ద్వేషించారు, హెచ్చించినటువంటి ఈ పోతీఫెర తీసుకుని వెళ్ళి మళ్ళీ చెరసాలలో వేశాడు. ఆ చెరసాల్లో పానదాయకుల అధిపతి భక్ష్యదాయకుల అధిపతులు ఉన్నారు. వారు కలలు కన్నారు, ఆ కళలకు భావం చెప్పాడు. పానదాయకుల అధిపతి అన్నాడు, ప్రభు మళ్ళీ నీ ఉద్యోగం నీకు వస్తుందయ్యా, కాబట్టి నువ్వు ఇప్పుడు ఫరో దగ్గర గిన్నె అందించువాడి అవుతావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా గురించి చెప్పు, నేను 2 సంవత్సరాల నుంచి జైల్లో పడి ఉన్నాను అని చెప్పాడు. అయితే ఈయన పోయి ఏం చేశాడు? మర్చిపోయాడు. చూడండి, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 సంవత్సరాలు తాను ఆ కారాగార శిక్ష అనుభవిస్తూ వచ్చాడు. ఆ మాట 41వ అధ్యాయము 1వ వచనంలో చదువుతాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత అంటే ఆయన ఇప్పుడు ఆ జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాము. యోసేపునకు తోడు అక్కడ ఎవ్వరు కూడా లేరు. యవని బిడ్డలారా, యోసేపు యొక్క జీవితంలో నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి 3వ పాఠం ఏంటి అంటే, యోసేపు అంత ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో అతి 30 సంవత్సరాల వయసులో ఉండగలుగుతూ వచ్చాడు అని అంటే, యోసేపు తన జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు. కాబట్టి మీ జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు వస్తాయి కదా, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఒకవేళ దేవుడు మీకున్నటువంటి సబ్జెక్ట్లో ఒకటి పోయిందనుకోండి, పోనీయండి, అది ప్రతికూల పరిస్థితే మీ జీవితంలో కదా. ఒకవేళ మీ జీవితంలో మీ తోటి వానికంటే 1 మార్కు 2 మార్కులు తగ్గినాయి అనుకోండి, పోనివ్వండి, అది ప్రతికూల పరిస్థితి. అది మనం స్పోర్టివ్గా తీసుకోవాలి, అవునా. ప్రతికూల పరిస్థితులలో కూడా యోసేపు ఎక్కడ కూడా ఏం కాలేదమ్మా. కాబట్టి ఎక్కడ కూడా తాను కృంగిపోలేదు, ఎక్కడ కూడా కృంగిపోలేదు. అంటే మీ స్టడీస్లో మీకు వచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అన్నీ అనుకూలంగానే ఉండవు. కాబట్టి నువ్వు హెచ్చైన స్థానంలోనికి చిన్న వయసులో నువ్వు వెళ్ళాలి అంటే ప్రతికూల పరిస్థితుల గుండా కూడా వెళ్ళాలి. కొన్నిసార్లు ఫుడ్ పడకపోవచ్చు, అంత మాత్రం చేత తట్టబడి చదువుకొని వద్దామమ్మా కదా. అమ్మ నాకు ఇక్కడ ఏం పడట్లే, దోమలు కొడుతున్నాయంటే ఏం చేద్దాం మరి. గవర్నమెంట్ బల్లో చదువుకొని వచ్చినాం మేమైతే, మరి ఏ దోమలో ఏ నల్లులో గుట్టినాయి. మరి మీకన్నా కొద్దిగా దేవుడు అట్లా ప్రైవేట్ కాలేజీలో స్కూల్ చదివే అవకాశం ఉంది. మాకు ఏ ప్రైవేట్ ఏం లేవు, అన్నీ గవర్నమెంట్ బల్లే. ఫీజు అప్ టు పీజీ అన్నీ గవర్నమెంట్ బల్లే. ఇప్పుడు అరే గవర్నమెంట్ బడికి పోరంటే లేదు, ఈడే సెర్చ్ చేస్తాడు నెట్లో బెస్ట్ స్కూల్ ఏదో చదువుతాడు ఈడే.
ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్ళటం కూడా అలవర్చుకోవాలి ఏమైనా కాలమందు. కాబట్టి అంత సమృద్ధి అనుకోవద్దు ప్రతికూల పరిస్థితులలో కూడా. నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఈ తలంపు సామెతల గ్రంథం 24వ అధ్యాయం, ఈ తలంపుతో నేను ముగిచ్చేస్తానులేండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల ఏమవుతావు? ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి అని నువ్వు కృంగిపోకూడదు. కృంగిపోతే ఏమవుతావంట? నీ గోలును రీచ్ అవ్వలేవు. నువ్వు కృంగిపోతే, ప్రతికూల పరిస్థితులు శ్రమదినం నువ్వు వచ్చినప్పుడు కృంగితే, కాబట్టి యు ఆర్ అన్ఫిట్ అని అంటాడు. చాతకాని వాడమవుతాం. కాబట్టి ఎవరి కాలమందు, కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి, కృంగిపోవద్దు ప్రతికూల పరిస్థితుల్లో. యోసేపు ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులు ఏం కాలేదు, కృంగిపోలేదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినా, అది ఒకవేళ కొద్దిగా ఉండొచ్చేమో కానీ తుదకు ఏమవుతుందంటమ్మా, మహాభివృద్ధిలోనికి వస్తావు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. కాబట్టి అది నీకు ప్రతికూలమైనప్పటికీ కూడా నువ్వు తుదకు ఏమవుతామన్నా, మహాభివృద్ధి చెందుతావు. ఎప్పుడు అనంటే ప్రతికూల పరిస్థితులు యోసేపు జీవితంలో వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడో ఆ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఏమంటాడు? ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు 41వ అధ్యాయము ఆది కాండము 41వ అధ్యాయము 16వ వచనం. ఆది కాండము 41వ అధ్యాయం 16వ వచనం. అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైనటువంటి ఉత్తరం ఇచ్చునని నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. 40వ అధ్యాయం 8వ వచనం. 40వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. 41వ అధ్యాయము 32వ వచనం. 41వ అధ్యాయము. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, శీఘ్రముగా జరిగించును. ఇప్పుడు 45వ అధ్యాయము 5వ వచనం. 45వ అధ్యాయము చివరి మాట చదువుదాం అక్క, చివరి మాట చదువుదాం. ప్రాణరక్షణ కొరకు దేవుడే ముందుగా మమ్మును పంపించను. 7వ వచనం. దేవుడు మీకు ముందుగా నన్ను, ఎందుకు ఇన్ని మాటలు చదివిచ్చా? ఏమన్నా అర్థమైందమ్మా? ప్రతికూల పరిస్థితులలో ఇప్పుడు యోసేపు ఏం చేస్తా వచ్చాడంటే, ఆ తనకు అవకాశం కలిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఎవరో అన్నారు, అదిగో ఆయన కలభావం చెబుతాడయ్యా, బాగానే చెబుతాడు, మాకు చెప్పాడని. అలాగూ తనకి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా అక్కడ ఎవరిని కోడ్ చేస్తూ వచ్చాడు? దేవుడు 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 అంటున్నాడు. అనంటే తన ప్రతికూల పరిస్థితులలో కూడా యోసేపు ఏమి నేర్చుకున్నాడంటే, తన దేవునిని హానర్ చేయటం, ఘనపరచటం నేర్చుకున్నాడు. కాబట్టి ఎవరిని బిడ్డారా, ప్రతికూల పరిస్థితులు వచ్చినాయని చెప్పి దేవుని ఏం దూషించా వీళ్ళే. ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళాలంటే ప్రతికూల పరిస్థితులలో కూడా మీరు దేవుని ఘనపరచటం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని ఉంచుతాడు. కాబట్టి ఇలాగూ దేవుణ్ణి ఘనపరిచేటువంటి వాడుగా యోసేపు కనపడుతూ ఉన్నాడు. ఆ కారణము చేత యోసేపు ఆ తర్వాత ఏం జరిగిందో 41వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతాం. ఇప్పుడు 41వ అధ్యాయం 43వ వచనం. తన 2వ రథం మీద అతను ఎక్కించెను, కేకలు వేసిరి, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీదను, అది చివరికి ఐగుప్తు అంతటి మీద యోసేపు నియమింపబడటం మనము చూస్తాం. ఎంతగా గణపరచబడుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ మాట 28వ అధ్యాయం 1వ వచనం ద్వితీయోపదేశకాండం, భూజనముల కంటే అధికముగా యోసేపు ఏం చేయబడ్డాడు? హెచ్చింపబడుతూ వచ్చాడు. కనుక ఏమని బిడ్డలారా, 3వ తలంపు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోసేపు ఒకటి నేర్చుకున్నాడు. కృంగిపోవద్దు. మీరు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోతే మీరు ఎవరంట? చేతకాని వారు అవుతారు. ఎందుకు కృంగిపోవాలా? మళ్ళీ తిరిగి లేచి బలము పొంది ప్రయత్నం చేయండి. ప్రభుని గణపరచండి. ప్రభువా, ఒకవేళ ఎదుగు ఈ నష్టం వచ్చింది, అయినా సరే నా జీవితంలో నేను నిన్నేం చేస్తున్నాను? గణపరుస్తున్నాను. అందుకే ఈ మాట
ఈ తలంపు ముగింపులో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. చివరి మాట చదువుదాం అక్క. అదే అది ఉందా అక్క? 23వ వచనంలో 30వ వచనం అక్క, 30వ వచనము. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. చూసారా, నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? గణపరుస్తాను. యోసేపు యొక్క జీవితంలో అదే మనం చూడగలుగుతూ వచ్చాం. యోసేపు ప్రతికూల పరిస్థితులలో కూడా తాను ప్రభువుని గణపరుస్తూ వచ్చాడు. ప్రభు తనను ఏం చేస్తూ వచ్చాడు అంటే, ప్రభు తనను గణపరుస్తూ వచ్చాడు. అలాగూ యవన కాలమందు ఈ 3వ విషయాన్ని మీ మనసులో ఉంచుకునండి. కాబట్టి ఏమి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కుంగిపోవద్దు. కాబట్టి తిరిగి ప్రభువుని గణపరచండి. ప్రభు మిమ్మల్ని తిరిగి హానర్ చేస్తాడు, హెచ్చిస్తాడు. ఆ స్థానంలో మళ్ళా మిమ్మల్ని కూర్చోబెడతాడు. కాబట్టి నేను 3 విషయాలు జ్ఞాపకం చేశా. యోసేపు తన జీవితంలో అంత హెచ్చైన స్థానంలో 30 సంవత్సరాలు ఉండటానికి గల కారణం మొట్టమొదటిది ఏంటంట? చెడుతనమును తన జీవితంలో విసర్జిస్తూ వచ్చాడు. రెండోది యవనస్తులే చెప్పాలి. ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరు చెప్పొద్దమ్మా, యవనస్తులు చెప్పాలి. ఇప్పుడే మర్చిపోతే ఇంకేముంది? వాడు ఎవడన్నాడంట, రామాయణం అంతిని అట్లా ఉంటుంది నా పరిస్థితి. ఎంతసేపు నేను చెప్పి అంటే యవనస్తులు ఎట్లున్నారంటే, మమ్మల్ని హెచ్చించినప్పుడు చూద్దాంలే దేవుడు కదా. ఓ అబ్బాయి మాట్లాడి నింటే హెచ్చిస్తాడా దేవుడు? కష్టపడి పుస్తకాలు వేసుకొని చదివితే హెచ్చిస్తాడు. అది కాబట్టి ఈ శివుని వదిలేసినట్టు అనిపించింది. ఏందో చెప్పండి ఇప్పుడు, మీరు చెబుతూనే నేను ముగితలే ప్రార్థన చేయండి, నేను ఇట్నే కూర్చుంటా. అమ్మా, తండ్రి తన ఎలా చూపినటువంటి ఆ ప్రేమను యోసేపు ఏం కాలే, మర్చిపోలే, కృతజ్ఞుడై ఉన్నాడు. అందుకు తిరిగి తన తండ్రికి ఏదైనా చేయాలనేటువంటి తాత్పర్యం కలిగిన వాడు. మూడోది, ప్రతికూల పరిస్థితులు యోసేపు జీవితంలో వచ్చినప్పుడు తను ఏమాత్రం కూడా ఏం కాలే, కృంగిపోలే. తన అవకాశం వచ్చినప్పుడు తను ప్రభుని గణపరుస్తూ వచ్చాడు. ప్రభు తనని ఏం చేస్తూ వచ్చాడు. అలాగే యవన కాలమందు ఈ మాటలు మీ హృదయాలు జ్ఞాపకం ఉంచుకోరండి. యోసేపు వలె మీ జీవితంలో ఒక యాంబిషన్ కలిగి ఉండండి. నేను నా జీవితం అతి చిన్న వయసులోనే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. గూగుల్ CEO చాలా ముసలాయన కదమ్మా. గూగుల్ CEO ముసలాయనేనా? యంగ్స్టర్ గూగుల్ CEO అయ్యాడు. మరి మనం ఎందుకు అవ్వట్లే? కాబట్టి దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుడు అట్లు ఈ కుటుంబాన్ని, యవన బిడ్డలందరినీ కూడా హెచ్చించినట్లు సహాయం చేయండి. మోకరించండి.